ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకుని వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకు. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదువు, నీ పాదము ఎప్పుడు తప్పులదు. దేవుని గమనించిన ఈ యొక్క వాక్య భాగంలో సొలొమోను భక్తుడు శ్రేష్టమైనటువంటి యొక్క కావ్యాన్ని రాస్తున్నాడు. దానిలో జ్ఞానమును సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ, జ్ఞానమును నీవు భద్రముగా చేసుకున్నట్లయితే, వివేచనను భద్రం చేసుకున్నట్లయితే, జ్ఞానమును సంపాదించుకొని ఆ జ్ఞానమును నీవు భద్రం చేసుకొని తలపోసుకున్నట్లయితే, ఆ యొక్క జ్ఞానమట నీ మెడకు అలంకారంగా ఉంటుందట. సురక్షితమైనటువంటి మార్గంలో నేను నడిపిస్తుంది. నీ పాదం ఎప్పుడు కూడా తొట్టిల్లిపోకుండా ఉండేటట్లుగా నిన్ను నడిపిస్తున్నటువంటి విషయాన్ని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం అంటే ఎవరు అంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, జ్ఞానమునకు మూలము నేనే అని. అంటే యేసు ప్రభు వారిని నీ హృదయంలో భద్రం చేసుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా నీవు సురక్షితమైనటువంటి మార్గంలో నీవు నడిపించబడతావు. నీ పాదం ఎప్పుడు కూడా తొట్టిల్లు పడకుండా ఉండేటట్లుగా నీ దేవుడిని నిన్ను నడిపించుటకు శక్తి కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ దినం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే రూతు బోయాజుల చరిత్ర గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా వారికి వ్యక్తిగత జీవితాన్ని మనం గమనించినట్లయితే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, న్యాయాధిపతులు ఏలిన దినం ముందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేములోని ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులు వెంట పెట్టుకొని మోయాబు దేశమును కాపురం ఉండుటకు వెళ్ళాను. బెత్లెహేము అనగా సమృద్ధి కలిగినటువంటి ప్రాంతం. దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థలం. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థలమును వదిలిపెట్టి మోయాబు అనగా శపించబడినటువంటి ప్రాంతం. ఆ శపించబడినటువంటి ప్రాంతానికి ఈ కుటుంబం వెళ్ళిపోతుంది. దానికి కారణం ఏంటంటే వారి కుటుంబంలో కరువు కలిగిందని, వారికి వ్యక్తిగత జీవితాలు ఆ ప్రాంతంలో మోయాబు బెత్లెహేము ప్రాంతం అంతా కూడా కరువు కలిగిందనేటువంటి సంగతిని గ్రహించి వారు ఆ ప్రాంతం వదిలిపెట్టి మరి మోయాబు దేశానికి అంటే శపించబడినటువంటి ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విచిత్రమైన అనుభవం ఏంటంటే, ఆమె తన భర్తను కోల్పోవడం జరిగింది. రూతు తన 2 కుమారులకు ఆ దేశం మోయాబు స్త్రీలను తీసుకుని వచ్చి వివాహం చేసిన తర్వాత ఆ 2 కుమారులు కూడా చనిపోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ యొక్క చరిత్రలో అనేక సానుకూలమైనటువంటి విషయాలు, అనేక గొప్ప ప్రాముఖ్యమైన విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. అయితే వాటన్నింటిని ఇప్పుడు వివరించాలంటే సమయం సరిపోదు, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాత్రం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆ విషయం ఏంటంటే, రూతుని హత్తుకొని వెంబడించినటువంటి నయోమిని హత్తుకొని వెంబడించినటువంటి ఆ రూతు, నయోమి, బోయాజు, తర్వాత యూదా బెత్లెహేములో నుంచి ఎలీమెలెకు అతని భార్య అయినటువంటి నయోమి అనేటువంటి ఇద్దరు ఈ బెత్లెహేము ప్రాంతం నుండి
మోయాబు ప్రాంతానికి, శపించబడిన ప్రాంతానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. వారికి 2 పిల్లలు పుట్టగా వాళ్ళిద్దరు పిల్లలు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నయోమి అంటుంది, తన ఇద్దరు కోడలైనటువంటి ఓర్పాను, రూతుని ఇద్దరిని పిలిచి మాట్లాడుతుంది, నా కుమార్తెలారా, నేను ఇంక పిల్లలను కంటానికి నాకు శక్తి లేదు, కాబట్టి మీరు వెళ్ళిపోయి మీ దేశంలో మీరు వివాహాలు చేసుకొని సంతోషంగా గడుపుకోండి అని చెప్పేసి ఆమె తన ఇద్దరు కోడలతో చెప్పినప్పుడు, తన పెద్ద కోడలైనటువంటి ఓర్ప, మా అత్త చాలా ప్రేమగలది, మా అత్త మాట ఎంత మంచిదో అని అతను పొగిడి అతను ముద్దు పెట్టుకొని అతను వదిలిపెట్టి తన స్వదేశానికి వెళ్ళిపోయింది. అయితే రూతు మాత్రం ఒక ప్రాముఖ్యమైనటువంటి నిబంధన నయోమితో చేస్తూ నిలబడిపోయింది. ఏమిటా నిబంధన అంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను, మరణం తప్ప మరి ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయడానికి వీలు లేదనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో మరి రూతు తన అత్తను వెంబడించింది. ఇక్కడ మనం గమనించినట్లయితే అత్త అనగా దేవుని సేవకుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంటుంది. రూతు ఎవరంటే సంఘము. రూతు ఎవరంటే సంఘము. నయోమి అనగా దేవుని యొక్క సేవకుడు. తర్వాత మనం గమనించినట్లయితే వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో అలా ముందుకు వెళుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో తన అత్తను విడవకుండా, తన అత్తని ఎడబాయకుండా ఒక ఉన్నతమైనటువంటి దృఢమైనటువంటి నిశ్చయంతో తన అత్తను వెంబడించినటువంటి రూతు జీవితంలో ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఘట్టం జరిగింది. అదేంటంటే, ఆమె తన స్వదేశానికి వెళ్ళిన తర్వాత, నయోమి తన స్వదేశానికి వెళ్ళిన తర్వాత నయోమి జీవితంలో, అమ్మా నాకు ఇంకా పిల్లలు కనడానికి శక్తి లేదు కాబట్టి సమీప బంధువుడు ఉన్నాడు, ఆయన పేరు బోయాజు, ఆయన దగ్గరికి నిన్ను ఒకవేళ దేవుని చిత్తమైతే పంపిస్తాను అని చెప్పేసి ఆమె సమాధానంతో ఒక మాట మాట్లాడుతుంది. ఇక్కడ బోయాజు ఎవరంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ రూతు చేసినటువంటి ఒక పని ఏమిటంటే, నువ్వు ప్రతిరోజు వెళ్ళి మరి ఆహారం కొరకు ఏమైనా తీసుకొని రమ్మని తన అత్త పంపించినప్పుడు, ఈ రూతు వెళ్ళి బోయాజు పొలంలో ఏరుకొని వస్తున్నప్పుడు బోయాజు ఆమెను చూసి, అమ్మా నీవు ఎవరి కుమార్తెవు అని చెప్పి అడిగినప్పుడు రూతు జరిగినటువంటి చరిత్ర అంతా కూడా చెప్తుంది. ఆ చరిత్ర అంతా కూడా జరిగిన తర్వాత, విన్న తర్వాత బోయాజు అంటున్నాడు ఒక చక్కటి మాట. ఏమంటున్నాడంటే, ఆ మాటను చదువుతాను, జాగ్రత్తగా వినండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మను వద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమించును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రిందకి నీవు వచ్చితివి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. వాస్తవానికి వచ్చింది ఎక్కడికి అంటే బోయాజు దగ్గరికి. బోయాజు అంటే బోయాజు అనగా యేసు ప్రభు వారికి సాదృశ్యం. బోయాజు అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రిందకి నీవు సురక్షితంగా ఉన్నట్లు వచ్చితివి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట మనకి ఒక ఆదరణకరమైనటువంటి మాట. ఏమిటి ఆదరణకరమైన మాట అంటే, దేవుని యొక్క రెక్కల నీడలోనికి, సురక్షితమైనటువంటి ఆయన రెక్కల నీడలోనికి మనం నడిపించబడేటువంటి అనుభవం చాలా గొప్పది. ఆ రెక్కల నీడలో క్షేమము, ఆశీర్వాదము, నిరంతరమైనటువంటి జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత చరిత్ర మనం గమనిస్తే, ఈ రూతు బోయాజును పెళ్లి చేసుకోవడం, బోయాజు కుటుంబంలో ఒక గొప్ప ఆశీర్వాదం, బోయాజు ద్వారా రూతు కుటుంబంలో ఒక గొప్ప ఆశీర్వాదం కలగటం. అందుకని మనం గమనించినట్లయితే వంశావళి పట్టికలో రూతు, బోయాజుల పేర్లు కనబడుతుంటాయి. దానికి కారణం ఏంటంటే, దేవుడిచ్చినటువంటి ఒక విలువైనటువంటి ఆశీర్వాదం. మరి రూతు కంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరికి లేనటువంటి ఘనత
రూతుకి ఇవ్వడానికి దేవుడికి కారణం ఏంటంటే, రూతు తన అత్తను హత్తుకొని తన అత్తను వెంబడించినటువంటి అనుభవాన్ని బట్టి రూతు జీవితంలో దేవుడు చారిత్రాత్మకమైనటువంటి సందేశాన్ని ఆమె జీవితంలో అనుగ్రహించి యేసుక్రీస్తు వంశావళి పట్టికలో రూతు పేరు ఉండేటట్లుగా దేవుడికి కనపరిచించాడు. దేవుని బిడ్డలారా, దానికి అంతటికి కారణం ఏంటంటే, దేవుడని యెహోవా రెక్కల క్రిందకు సురక్షితంగా ఆమె వచ్చింది. ఎలా వచ్చిందంటే, తను పరిపాలించినటువంటి, తను కోరుకున్నటువంటి తన అత్తను విడవకుండా అత్తను హత్తుకొని క్రీస్తుని వెంబడించడం బట్టి, ఆ వెంబడించినటువంటి విధానాన్ని బట్టి తన వ్యక్తిగత జీవితంలో ఆ గొప్ప ఆశీర్వాదం రూతు జీవితంలో కలిగింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో మనం గమనిస్తే దైవ సేవకులు వెంబడిస్తుంటాం, కానీ ఏ మనసుతో వెంబడిస్తుంటాం అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. కొంతమంది అవసరాల కోసం దేవుని సేవకులు వెంబడించేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది కాలం గడపడానికి దేవుని సేవకులు వెంబడించినటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది వారి అవసరాలు తీర్చుకోవడం కోసం దేవుని సేవకులు వెంబడించినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ రూతు అలా వెంబడించలేదంటే తన అత్తని ఎలా వెంబడించింది తెలుసా? పరిపూర్ణమైనటువంటి బహుమానం కొరకు తన అత్తని వెంబడించింది. ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనం దేవుని సేవకుల్ని ఏ మనసుతో మనం అనుసరిస్తున్నాం? దేవుని బిడ్డలారా, ఏ మనస్సు వెంబడిస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకొని మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంటుంది కనుక ఆ సురక్షితం అనేది నీవు నీ కుటుంబం అనుభవించాలనేది ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. కాబట్టి దేవుడని యెహోవా రెక్కల క్రింద నీకు మంచి బహుమానం కలిగేటట్లుగా నీవు వెంబడిస్తున్నటువంటి సేవకుల్ని విడువక ఎడబాయక నీవు సేవకులు నీవు అంటిపెట్టుకొని ఉండి నీ సేవకులే సర్వస్వముగా, నీ వెంబడిస్తున్నటువంటి నీ సేవకులే సర్వస్వముగా, నీ ప్రాణముగా నీవు దేవుని మీద నీ యొక్క భారాన్ని వేసి దేవుని కొరకై నీవు జీవించినట్లయితే నీ సేవకులకి నువ్వు మేలు చేసేటువంటి వాడు అవుతావు. తద్వారా నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. తద్వారా నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నీవు ఎవరిని వెంబడిస్తున్నావు? ఏ మనసుతో వెంబడిస్తున్నావు? రూతు ఆమె వెంబడించింది. దేవుని తన అత్తని హృదయపూర్వకంగా నిండు మనసుతో వెంబడించింది. తత్ఫలితంగా యేసు ప్రభువు యొక్క వంశావళి పట్టికలో రూతు పేరు రాయబడింది. ఈ రోజున నీ పేరు జీవగ్రంథమందు రాయబడాలంటే, పరలోక జీవగ్రంథం రాయబడాలంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని నిండు మనసుతో నీవు వెంబడించాలనేది దేవుని యొక్క ఆశ ఆలోచన, దేవుని యొక్క వాక్య సారాంశం. కాబట్టి నీ బ్రతుకులో ఎలా నీవు దేవుని వెంబడిస్తున్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకొని ఇక మీదట నీవు వెంబడిస్తున్నటువంటి సేవకులను నువ్వు ప్రేమపూర్వక అనుసరించగలవని తెలియజేస్తూ సూచిస్తూ ఈ మాట నీకు దీవెనకరంగా ఉన్నట్లుగా నీ కొరకు నేను ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడ, కృపగల దేవానికి వందనాలు. అయినా మీ ఉపదేశమును విన్నటువంటి వారు, నీ జ్ఞానమును పట్టుకున్నటువంటి వారికి తండ్రి మరి సురక్షితంగా నీవు వారిని నడిపిస్తావని సార్ తెలియజేశాం. వారి పాదం తొట్టిల్లకుండా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాం. అయినా ఆనాడు తండ్రి మరి రూతు తన యొక్క అత్తను తండ్రి మరి హత్తుకొని ఏ విధంగా తన జీవితాన్ని వెంబడించి మరి మీ యొక్క వంశావళి పట్టికలో తన పేరు లిఖించబడేటట్లుగా జీవించిందో, ఆయన మరి ఓర్పవలే తన అత్తను విడిచిపెట్టకుండా ఆయన మరి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో తన అత్తను హత్తుకొని వెంబడించినటువంటి రూతు చరిత్ర ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశంగా మీరు నిలబెట్టి ఉన్నారు కనుక ఈరోజు దైవ సేవకులుగా ఉన్నటువంటి మా జీవితాల్లో తండ్రి మరి మేము ఎవరిని ఎలా వెంబడిస్తున్నామనేటువంటి విషయాన్ని మేము గ్రహించి ఈరోజు దైవ సేవకులు మేము ఏ మనస్సు వెంబడిస్తున్నాము అనేటువంటి ఒక ఆలోచన తండ్రి వారికి గ్రహింపగలిగినట్లుగా మీరు మాకు తెలియజేసిన మాట బట్టి స్తోత్రాలు. మా స్వలాభాపేక్ష కోసం కాదు కానీ, ఏదో కాలక్షేపం కోసం కాదు కానీ, నిండు మనసుతో దైవ సేవకులు వెంబడించాలనేటువంటి విషయం మీరు మాకు ఈ యొక్క వాక్య సందేశం ద్వారా మీరు మాకు తెలియజేశారు. కాబట్టి మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో నిన్ను నిండు మనసు వెంబడించిన కృప మాకు దయచేయమని, తండ్రి యొక్క సందేశం ద్వారా మా జీవితాల్లో కనువిప్పు కలింపు చేయమని, మహిమ ఘనత ప్రభువుని మీరు పొందుకోమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మాటలు మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద కనబడుతుంటండి ఆ ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరం పంపగలరని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుంటాను.